హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే విగ్గు కదా అని అడుగుతున్నానండి. రోజు చూస్తారు నా జుట్టు ఏంటో విగ్ ఏంటో తెలియదా మీకు? తిరుపతి వెళ్ళినప్పుడైతే కొంచెం వెంట్రుకలు కట్ చేశారండి. తిరుపతిలో కూడా ఇప్పుడు కిందే కట్ చేస్తున్నారు. 3 కత్తెర్లని కొంచెం అయితే కట్ చేశారు. అందుకే అలా సమానంగా అనిపిస్తుంది మీకు. మా అమ్మ అయితే ఊరు నుంచి కొబ్బరి నూనె పంపించిద్దండి. అందులో మందార పూలు, గుంట గరిడాకు ఏదో వేసి కాగబెట్టిద్ది. ఆ కాగబెట్టిన ఆయిల్ మాకైతే పంపించిద్దండి. మేమైతే అదే యూజ్ చేస్తాము. నిన్న మా మేడం వాళ్ళైతే వనభోజనానికి వెళ్ళారంటండి. అక్కడ తోటలో తాజాగా ఉన్న చెట్టుకైతే బత్తాయికాయలు కోసారండి. నాకైతే ఇచ్చారు. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. అది కాక బత్తాయికాయలు కొంచెం వగరగా ఉంటాయండి, కానీ ఈ ఫ్రూట్స్ చాలా తీయగా ఉన్నాయండి. మా మేడం ఏది తెచ్చినా నాకు ఇస్తారండి. నన్ను అయితే మంచిగా చూస్తారు. మేడం ఎందుకు అలా చూసిద్ది, ఏది తెచ్చినా నీకు ఇస్తుంది కదా అని అడుగుతారండి. అవునండి, మా మేడం చాలా మంచివారు, నన్నైతే బాగా చూస్తారు. చూడండి మా మేనగోడలకైతే డ్రెస్సులు అయితే బుక్ చేసామండి. చూడండి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, కానీ మా మేనగోడలకైతే పట్టవండి. మళ్ళీ రిటర్న్ పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.